ఏమైందబ్బి? నా దగ్గరున్న అన్నయ్య ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడుగుతున్నాను. వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళలేదంట. వాళ్ళు ఫోన్ ట్రై చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందంట. అక్క, మధుసూదన్కేం కాదు, నువ్వు అనవసరంగా భయపడకు. భయపడకుండా ఎలా ఉండగలను సుకన్య? మావయ్య గారు మధుసూదన్కి ఏం చెప్పారో గాని వాడింటికి రాకుండా ఫోన్ పనిచేయకుండా పెట్టుకున్నాడు. ఇదంతా లక్ష్మి వల్లే జరిగింది. ఇక్కడ ఇంటిళ్ళ పాదిని ఇంత బాధ పెట్టి అది మాత్రం అక్కడ ధీమాగా కూర్చొనుంటుంది. మన గురించి కానీ మ్యాడీ గురించి కానీ కనీసం బాధ కూడా లేకుండా ఉండుంటుంది. ఆధారాల కోసం వెళ్ళిన మధుబాబు ఇంకా రాలేదేటి? పాపం, ఆధారాలు దొరికాయో లేదో. మధుబాబుకి ఆధారాలు దొరక్క రాలేదా? లేదంటే నా మీదున్న కోపంతో ఆధారాలు దొరికినా రాలేదా? నన్ను నిరికించి శ్రీలక్ష్మిని నాతో పాటు ఊరు తీసుకెళ్దాం అనుకుంటుంటే నువ్వు నన్నే ఇరికించి నాకు శ్రీలక్ష్మికి దూరం పెంచాలని చూస్తావా? నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నాను చూస్తాను. కట్టండి రా. లేదు లేదు, మధుబాబుకి ఇప్పుడు నా మీద కోపం కన్నా నన్ను బయటికి తీసుకురావాలి అన్న తపనే ఎక్కువ ఉంది. మధుబాబు కళ్ళల్లో నాకు ఆ తపన కనిపించింది. రేయ్, వెళ్ళి మందు పట్టుకురండి రా. సరే అన్నా. బేగిన రండి. ఇంతకీ మధుబాబు ఏం చేస్తున్నారు? నన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారా? మధుబాబు తిన్నారో లేదో? మధుబాబు ఇంటికి రాలేదు అన్న బాధతో ఇంట్లో వాళ్ళు వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుండరు. యాడున్నారు మధుబాబు? బేగి రండి మధుబాబు. ఏమండి, మన మధుసూదన్ ఇంకా ఇంటికి రాలేదండి. నాకు చాలా భయంగా ఉందండి. చిన్నోడా, నాన్నగారు, వివరాలు ఏమైనా తెలిసాయా? అదే పనిలో ఉన్నాను నాన్నగారు. ఉదయానికల్లా పూర్తి వివరాలు సేకరిస్తాను. నాన్నగారు, మధుసూదన్ ఇంకా ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోవడం మాత్రమే కాదు నాన్న, మ్యాడీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు వాడు ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఏం అర్థం కావడం లేదు. తాతయ్య, అన్నయ్య ఫ్రెండ్స్ కూడా కాల్ చేశాం, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదంట. మధుసూదన్ చిన్నపిల్లాడేమీ కాదు. అయినా మధుసూదన్ ఇంటికి రాకపోవడం మొదటిసారైనట్టు అంతలా బాధపడిపోతున్నారేంటి? శ్రీలక్ష్మిని బయటికి తీసుకురావడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. ఉదయం నుండి బయటే తిరుగుతున్నాడు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. అదేమంత సమస్య కాదు. బాధపడ్డం మానేసి శ్రీలక్ష్మి క్షేమంగా నిరపరాధిగా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి కోరుకోండి. పాపం శ్రీలక్ష్మి ఆ పోలీస్ స్టేషన్లో భోజనం పెట్టారో లేదో. చిన్నోడా, నేను వెళ్ళి చూసొస్తాను. నాన్నగారు, పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని కలవడానికి నైట్ టైం ఎలో చేయరు. వాళ్లే శ్రీలక్ష్మికి ఫుడ్ అరేంజ్ చేస్తారు. సరే, శ్రీలక్ష్మిని నిరపరాధిని నిరూపించడానికి
నీ ప్రయత్నం అయితే నువ్వు చేయి. అలాగే నాన్నగారు. అన్నా రేయ్ రండ్రా, త్వరగా ఓపెన్ చేయండి రా, నాలుగు లాగెత్తందే. అన్నా నీకు నాలుక మాత్రం లాగేస్తుందన్నా, మాకైతే ప్రతి నరం లాగేస్తుంది. ఈ పనుల్లో పడిపోయి తాగడం కూడా మర్చిపోయావన్నా. సరే కలపండి రా. రేయ్ ఆడి ఫోన్ మన దగ్గరే ఉన్నది కదా. అవునన్నా, తెలివిగా ఫోను స్విచ్ ఆఫ్ చేసేసానన్నా. మంచి పని చేసినావురా, ఇంకా మనల్ని ఎవరూ పట్టుకోలేరు. అసలు ఎవరు వీళ్ళు? నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే అమ్మ భయపడుతుంది. ఎర్ర బస్సుని విడిపించడం చేతకాక తప్పించుకొని తిరుగుతున్నానని తాతయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అన్నా నాకు డౌట్. ఏంట్రా నీ డౌట్? మనం ఇంతవరకు ఏదో ఒక గెటప్ వేసుకుని తిరుగుతున్నాం కాబట్టి ఎవరికీ మన మీద అనుమానం కలగలేదు. ఒకవేళ నువ్వు బుల్రాజు, మేము నీ అనుచరులు అని అందరికి తెలిసిపోతే మన పరిస్థితి ఏంటన్నా? పుల్లిరాజు? వీడా పుల్లిరాజేనా? వీడు వాడే అయితే వీడికి నాతో ఏం పని? అన్నా నాది ఒక డౌట్ అన్నా. నీ డౌట్ ఏంట్రా? నువ్వు బుల్రాజు అన్న సంగతి తెలియడం పక్కనెడితే మనం ఈ మధుసూదన్ ఇరికించి జైల్లో వేయించి వదిని తీసుకెళ్ళిపోవడానికి ఈ వేషాలు నాటకాలు ఆడామని తెలిస్తే మన పరిస్థితి ఏంటన్నా? రేయ్ అక్కుపక్షులారా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతున్నది కదరా. ఇక మన గురించి ఎవరికైనా ఎట్టా తెలుస్తుందిరా? తెలిసే ఛాన్సే లేదు కానీ నోరు మూసుకొని తాగండి రా. అంటే ఈ ప్లాన్లన్నీ శ్రీకాకుళం బుల్లిరాజు పని అన్నమాట.